నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనకి శ్రావణ మాసం ప్రారంభం అవ్వబోతుంది. ముఖ్యంగా శ్రావణ మాసం అంటే ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటాము. కానీ అమ్మవారితో పాటు ఈ మాసంలో శివారాధన కూడా చాలా ప్రత్యేకం అని చెప్పి వినడం జరిగింది. అవునండి. మరి ఏ రకంగా ఈ మాసం అంతా అసలు ఏ దైవాన్ని ఆరాధిస్తే బావుంటుంది? శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు చేస్తారు ఎక్కువగా. అవును. శివారాధన కూడా చేస్తారు మీరన్నట్టుగా. హ్మ్. అయితే ఇక్కడ ఏంటంటే చాలా మందికి సందేహం ఏంటంటే ఇన్ని పూజలు చేస్తున్నాను నా కష్టాలు తీరట్లే. ఆ వ్రతాలు చేస్తా ఈ కష్టాలు తీరట్లే అవును. ఫీల్ అవుతుంటారు. కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే సిస్టమ్ పూజ చేసే సిస్టంలో లోపం ఉందంటున్నాను నేను. ఓహ్! ఎలా అంటే పూజకి అమర్చుకునే దగ్గర నుంచి మీ మైండ్ సెట్ అవ్వాలి. హ్మ్. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక వ్యక్తి ఒక అర డజన్ పళ్ళు కొనుక్కుంటున్నాడు వెళ్ళి దేవుడు పెడదామని. ఆ! భార్యాభర్త ఒక పాప ఉంది, ముగ్గురం ఉన్నాం. 2, 2, 2 6 అరటి పళ్ళు మా ముగ్గురికి తినొచ్చు అనే సెట్తో తీసుకెళ్తే భగవంతుడు తీసుకోడు అంటున్నా. ఓకే. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక ఇంటికి వెళ్ళారండి, వారు ఒక ముగ్గురు మనుషులు ఉన్నారని 6 మైసూర్ పాకులు తెచ్చుకున్నారు. మీ ముందుని పెట్టి విజిత గారు యాక్చువల్గా మేము తిందామని తెచ్చుకున్నాం, మీరు తినరు ఎట్లాగో మాకు తెలుసు, మా ఇంటికి వస్తారు ఉట్టిని అటు పెట్టి వెళ్ళిపోతుంటాం, మీరు తినరు జస్ట్ పెడుతున్నాము, మీరు ఎట్లాగో తింటారు తర్వాత మేమే తింటాం కదా అని పెట్టారు, మీరు తీసుకుంటారా? అయిపాయి అక్కడికే. ఇంకెందుకు తీసుకుంటాం? మనుషులము మనమే తీసుకోవట్లేదు. హ్మ్. భగవంతుడికి మనం చేసే పని, మన మైండ్ సెట్, మన మనసులో ఏముంది, మన బుద్ధిలో ఏముందో ఆయనకి తెలుసు. హ్మ్. ఆయన ఎందుకు తీసుకుంటాడంట నేను. కరెక్టే అండి. మనమే తీసుకోం కదా, మీకోసం తెచ్చుకుంటే నాకెందుకంటే మీరే తినండి ఆ! అంతే కదా. అంతే అంతే. మీరు తినరండి, మీరు స్వీట్ కదా మీరు తినరు, ఉట్నే పెట్టినా మీకు షుగర్ ఉంది మీరు తినరు, కాకపోతే జస్ట్ అట్లా పెట్టానంటే నేను తింటా ఇవ్వండి. చెప్తున్నా అంటే మీకు షుగర్ లేదు కానీ చెప్తున్నా ఉన్న వాళ్ళ పరిస్థితి అదేలేండి. కరెక్టే మీరు చెప్పేది. అంతే కదా. హ్మ్. అదేంటి మీకోసం తెచ్చుకున్నారా, నేను ఎందుకు తింటా? ఇండైరెక్ట్ గా వాళ్ళు తినొద్దని చెప్తున్నారు ఇంకా. వీళ్ళకి ఎట్లా ఉంటదంటే దేవుడికి పెడతాం ఎలాగో తినడు, తర్వాత తినేది నేనే నేనే కదా. ఆరు మైసూర్ పాకులు తెచ్చుకుంటే నాకు 2, మా భార్యకి 2, మా పాపకి 2 అనుకుంటున్నాం. ఇంకెందుకు తీసుకుంటానంటున్నా. అవును. ఒక చీర కొనుక్కుంటే కూడా Correct. ఇది అమ్మవారికి అలంకరణ చేస్తే ఎలా ఉంటుందని పాయింట్ ఆఫ్ వ్యూలో కొనాలి, కానీ హ్మ్. ఇది నేను తర్వాత కట్టుకుంటే ఎలా ఉంటుందని కొంటే అమ్మవారు స్వీకరించదు అని చెప్తున్నా. హ్మ్. ఇక్కడ ఏంటంటే మీరు ఇచ్చే ప్రతిదీ ఆవిడ స్వీకరిస్తున్నప్పుడు దాని ఫలితం వస్తుంది. అసలు మీరు స్వీకరించే దీంట్లోనే మీరు సరిగ్గా ఇవ్వనప్పుడు ఆవిడ ఎందుకు స్వీకరిస్తుంది, మీకు ఎందుకు ఫలితం వస్తుంది అంటున్నాను నేను. అవును. అవును. పూజలు శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, లేకపోతే మార్గశిర లక్షవారాలు, లేకపోతే ఇంకో మాసం, ఆ మాసం, ఈ మాసం, దీక్షలు, చాతుర్మాస దీక్షలు, హ్మ్. మీరు ఎన్ని చేసినా మీరు ఈ Waste. మైండ్ సెట్ మారనంతసేపు హ్మ్. ఎవ్వరికి కూడా భగవంతుడు స్వీకరించడు. పూజ స్టార్ట్ చేయగానే శుక్లాంబరదనం మీరు ప్రాణప్రతిష్ఠ మంత్రం చదువుతారు, ఆవాహన మంత్రం చదువుతారు. పూజ స్టార్ట్ చేయగానే ఇమీడియట్లీ విత్ ఇన్ సెకండ్స్లో ఇక్కడికి వచ్చి దేవత నిలబడుతుంది, గుర్తుపెట్టుకోండి. 100% నిలబడుతుంది. హ్మ్. తన లక్షణం ఏంటంటే, దేవతా లక్షణం ఏంటంటే, వీడేదో పూజ చేస్తున్నాడు, వీడికి ఏదో ఇద్దామని వస్తుంది. అక్కడ చేసేదంతా గందరగోళం అనుకోండి, మార్కులు వేయడు. మనం ఇప్పుడు ఎగ్జామ్ రాసాము, అన్ని తప్పులు రాస్తే మనకు మార్కులు ఎందుకు పడతాయి? ఫెయిల్. కాకపోతే అందులో కూడా ఇప్పుడు పంచోపచార పూజ చేస్తున్నాం, ఓం హం ఆకాశ తత్వాత్మనే పుష్పం సమర్పయామని ఆ ఒక్క పుష్పాన్ని మాత్రం మనస్ఫూర్తిగా పెట్టాము, ఆ ఒక్క పుష్పం మనస్ఫూర్తిగా పెట్టిన రిజల్ట్స్ వస్తాయి. ఒక ఎగ్జామ్లో ఒక్క లైన్ కరెక్ట్గా రాస్తే మీకు మార్కులు పడ్డట్టుగా ఆ ఒక్క పుష్పానికి కూడా వస్తుందండి రిజల్ట్. అలా కాదండి, నేను ధూపం చాలా భక్తిగా చూపించాను, దీపం చూపించాను, భగవంతుడికే ఇస్తున్నాను, భగవంతుడి కోసం చేస్తున్నాను అని మీరు మైండ్ సెట్ కంప్లీట్గా ఉండి చేస్తే అది వేరే ఉంటుంది. నేను ఒకరోజు ఇట్లాగే నేను ఊర్లు తిరుగుతుంటా కదా, ఊర్లు తిరిగేటప్పుడు ఏమవుతుందంటే గ్యాప్స్ అంటే పొద్దున్నే జపం చేసుకుంటాం, మళ్ళీ అదే ఎక్కడైతే రూమ్ లాడ్జ్ తీసుకుని అదే సాయంత్రం కూడా జపం చేసుకుంటాం, ఎందుకంటే చేసుకోవాలి మా దీంట్లో కంపల్సరీ, నేననే కదా ఎవరైనా కానీ. ఒకరోజు ఇలాగే పూజ చేసుకున్నాక పండో ఏదో ఒకటి నైవేద్యం పెడతాం. ఆ రోజు పళ్ళు మర్చిపోయి సరే ఉందిలే నీళ్ళు ఇలా చూపించనుకొని ఒకసారి ఆలోచించారు. నాకే కనుక నాతో పాటు ఒక పిల్లవాడు వస్తే, మా అబ్బాయి ఎవరైనా వస్తే ఇలా తినేసినట్టుగా అంటానా, నిజంగా తీసుకొచ్చి పెడతానా బయటికి వెళ్ళి అని ఆలోచించా ఒకసారి. అలా అనం కదా, బయటికి తీసుకొచ్చారా, నువ్వేం తింటావురా, ఇప్పుడు రాత్రి అయింది కదా, నువ్వు ఇడ్లీ తింటావా, దోశ తింటావా, లేదా బిర్యానీ తెచ్చుకుంటావా, వెజ్ బిర్యానీ తెచ్చుకుంటావా అని అడుగుతాం కదా. అంటే నీ థింకింగ్లో ఆయన తీసుకోవడమే ఉందా ఇంకా నీకు మైండ్లో అని అనిపించింది నాకు. కరెక్ట్. అంతే కదండి. అంతే.
ఇప్పుడు ఒక్కోసారి మనం పూజలో మర్చిపోతుండే కొబ్బరికాయ ఇవాళ కొబ్బరికాయ మర్చిపోయినా ఏం కాదులే దేవుడేమనుకోడులే. దేవుడేమనుకోడు నిజమే, కానీ నువ్వేం చేస్తున్నావు? అదే కదా. ఇప్పుడు నీ పిల్లవాడికి ఈరోజు పొద్దున్నే టిఫిన్ చేయకపోతే అయ్యో వీడు తినలేదనే ఉంటుంది, కానీ వాడు ఏమనుకోడులే అని అనుకోం కదా. అనుకో. అట్లాగే దేవతకి ఇచ్చేటప్పుడు పూజ చేసేటప్పుడు ఇది మెయింటైన్ చేయాలి. ఒక దేవత ప్రసన్నం అవ్వడం ఒక ఎత్తు, ప్రసన్నం అయిన తర్వాత మీరు మీరు చేసే ఆ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా గొప్ప ఫలితం ఇస్తుందండి. మీ ఒక్కరితో పోదది, తరాలు తరాలు కాపాడుతుంది. దేవత రక్షణ ఎలా ఉంటుందంటే, మీరు మురారి సినిమా చూసారా? అందులో ఒక తప్పు చేస్తే తరాలు తరాలు తీసేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే ఒక కొన్ని వంశాల్లో ఒక వ్యక్తి పుడతాడు, ఆయన ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఉంటుంటాడు. అంటే ఆ తరాన్ని, అంటే ఆ యొక్క కుటుంబాన్ని మొత్తం కొన్ని తరాల వరకు రక్షించే పని ఆయన చేయబోతున్నాడు. అవును. కాబట్టి నేనేమంటానంటే, మీరు శ్రావణ లక్షవారాలు, శ్రావణ శుక్రవారాలు ఫైన్ చేసుకోండి, కానీ మీరు ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఎగ్జామ్కి పిల్లవాడు వెళ్తే మీరు ఏం చెప్తున్నారు? నాన్న నీకు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ రాయి, నీట్గా రాయి, మార్జిన్ కొట్టు, హడావిడిగా రాయకు, ఇన్ని చెప్తున్నారు ఎగ్జామ్ పాస్ అవ్వడానికి. మరి పూజ చేసేటప్పుడు మీ మనసు బుద్ధి అక్కడే ఉండాలి. ఫోన్ పక్కన పెట్టేసేయండి అంటా నేను. ఫోన్ పక్కన ఉంది అంటే ఎవడో మెసేజ్ చేసాడు, ఏం చేసాడు వీడు, మరి ఇట్లానా అని ఫోన్ వస్తుంది, ఎత్తుతాం పోతుంది అంటున్నా నేను. మీరు తీసుకోదు, దేవత తీసుకోదు. 10 నిమిషాలు పూజ చేసిన, గంట అక్కర్లే, 10 నిమిషాలు పూజ చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు, సైలెంట్ మోడ్లో పెడతారు, పక్కన పడేసేయండి. ఆ 10 నిమిషాలు నాకు దేవతకి ఉండే ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది అక్కడ, అంతే. అక్కడనే ఎంత భక్తిగా పెడుతున్నా, ఎంత మనసుతో పెడుతున్నా, ఇలా హారతి అంటే ఫార్మాలిటీ చేయకండి. నిజంగానే దేవత హారతి తీసుకుంటుంది, నిజంగానే అక్కడ ధూపం తీసుకుంటుంది, నిజంగానే అక్కడ పుష్పం పెడుతున్నాము, ఆ పుష్పం కూడా పాడేది, అయ్యో పాడైన పుష్పం పక్కన పడేసే, మంచి పుష్పం పెట్టు, అట్లా చేయమంటున్నా నేను. శ్రావణ శుక్రవారాలు, ఎందుకంటే శ్రావణ మాసం ఎంత గొప్పదంటే మీ కర్మను తొలగించే మాసం అండి ఇది. బికాజ్ ఆఫ్ శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంటుంది. మకర రాశిలో పౌర్ణమి జరిగినప్పుడు, అంటే పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉంటే దట్ ఈస్ ది శ్రావణ మాసం. అంటే మకర రాశి సిగ్నిఫైస్ కర్మ రాశి, అది శని రాశి కదా. మకర కుంభాలు 2 శని రాశులు. మీ కర్మ కంప్లీట్ గా తగ్గించేటువంటి మాసమే శ్రావణ మాసం. మీరు ఈ మాసంలో మీరు అంత భక్తి శ్రద్ధలుగా చేస్తే మీ కర్మ మారుతుంది. కర్మను మార్చేది విధాత ఒక్కడే, మన చేతుల్లో ఉండదు. మనం చేసే పూజ వల్ల కర్మ మారుతుంది, మనం చేసే నిర్ణయాల వల్ల, మనం చేసే పనుల వల్ల కర్మలు మారుతుంటాయి. అందుకని నేనేం చెప్తానంటే, ఫస్ట్ సిస్టమ్ నేర్చుకోండి, భక్తిగా భావనతో మీరు ఎలాగైనా చేయండి. నేనేమంటానంటే, ఇప్పుడు కొంతమంది ఏమంటారు, సార్ అది ఏదో మంత్రం చదవాలంట హారతి ఇచ్చేటప్పుడు, లేకపోతే పూజ చేసిన మంత్రం, అవన్నీ కాదు. మీ మనసు ఉందా లేదా, మీరు మంత్రం చదివినా మీ మనసు లేకపోతే భగవంతుడు తీసుకోడు. కానీ మీ మనసు ఉంది. భక్త కన్నప్ప ఆయన మాంసం తీసుకొచ్చి పెట్టేశాడు, అక్కడ ఏముందండి చెప్పండి, అక్కడ ఆర్ద్రత ఉంది, నా స్వామికి పెట్టాలనే ఫీలింగ్ ఉంది, అది ఉండాలి కదా. కరెక్టే, ఉండాలి, అది ఉండాలంటున్నాను. అది లేకుండా మీరు ఎన్ని చేసినా, ఏమంటే నాకు ఓన్లీ కొబ్బరికాయ కొడుతుంది, దానికి ఏదో మంత్రం ఉంటుంది అంటే, అలా కాదు. నువ్వు కొబ్బరికాయ స్వామివారి కోసం కొడుతున్నాననే భావంతో కొట్టండి. ఇంకోటి కొబ్బరికాయ కొట్టే, ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నా, కొబ్బరికాయ కొట్టే విధానంలో కొంతమందికి తెలియక బలిస్తారు దాన్ని. అంటే బలి ఇచ్చే విధానం వేరే ఉంటుంది, కొబ్బరికాయ నైవేద్యం వేరే ఉంటుంది. ఇప్పుడు కుంకుమ ఏమీ అద్దకుండా కొబ్బరికాయ కొట్టి వెనక పీస్ తీసేసి ఇస్తే దట్ ఈస్ నైవేద్యం. కుంకుమ అద్ది కొబ్బరికాయ కొట్టి పీస్ తీయకుండా ఉంటే దట్ ఈస్ బలి. బలి మంత్రం చదివి కుంకుమ పెట్టి బలి ఇవ్వాలి, దాన్ని తినకూడదు, దాన్ని వేరే జంతువు చేయకూడదు. అది బలి మంత్రం చదువుతారు, దానికి మంత్రం జలం తీసుకొని ఆ మంత్రము చదివేసి బలి చేస్తారు. బలి వేరే శక్తులకి ఇస్తారు. కానీ తెలియక చాలా మంది కొబ్బరికాయ కొట్టగానే ఇదే చేసేవారు. ఇదే చేస్తారు. నేను చేసా కొద్ది రోజులు, ఇదే చేసా. ఈ మధ్య లేదు కానీ అది బలికి ఈ మధ్య తెలిసింది కాబట్టి అది బలి వేరు, నైవేద్యం వేరు. అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. అంటే నిజంగా చాలా చిన్న చిన్నవే అయినా పొరపాట్లు చేస్తున్నాం, తెలిసి కొంత తెలియక. అది ఏంటంటే, నేను అన్నది ఏంటంటే, మీరు ఏ సిస్టమ్ లో అయినా చేయండి, శ్రద్ధగా చేయండి, భక్తిగా చేయండి, భగవంతుడు అక్కడ ఉన్నాడనే భావంతో చేయండి, అది పనిచేస్తుంది. సిస్టమ్ లో మొత్తం తెలుసుకొని మీకు భక్తి భావం లేకపోతే ఎన్ని పూజలు చేసినా వేస్ట్ అంటున్నాను నేను. అంతే. అంటే ఒక ఎరుకతో ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.